బ్రిడ్జ్ ని వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రామారెడ్డి గ్రామ శివార్లో గంగమ్మ బ్రిడ్జ్ పునర్నిర్మించాలనే ఉద్దేశంతో గత రాష్ట్ర ప్రభుత్వం హయాంతో నిధులు తీసుకురావడం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎందుకోసం పనులు చేయకుండా ఆలస్యం చేస్తున్నామో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, ఫోరం అధ్యక్షులు బొమ్మిరెడ్డి రామరెడ్డి, మాజీ రైతు కన్వీనర్ నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నివాసిని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసి 3,20,00,000 దానితో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారు సురేంద్రన్న మరియు గంపగోవర్ధన్ గారి యొక్క సహకారంతో, ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో ఈ బ్రిడ్జి పనులను చేపట్టడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పనులను, గత ప్రభుత్వం ఎటువంటి పనులను మంజూరు చేసిందో దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో ఇట్లాంటి పనులను ఆపివేస్తూ చాలా మంది ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున వెంటనే ప్రభుత్వం గాని, స్థానిక ఎమ్మెల్యే గాని చూసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టాలని చెప్పేసి, మరియు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా రైతులు రామారెడ్డి మండల కేంద్రం నుంచి కామారెడ్డికి వెళ్లే గంగమ్మ వాగు గత ప్రభుత్వం కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు మా స్థానిక ఎమ్మెల్యేలైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అన్న గారు, అదేవిధంగా ప్రభుత్వ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్న గారు, మన ఆర్ఎన్పి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గంగమ్మ బ్రిడ్జు, గరుగుల్ బ్రిడ్జు మరియు వడ్లూరు నుంచి పోసన్పేట బ్రిడ్జిలను 3 బ్రిడ్జిలను శాంక్షన్ చేసి టెండర్ అయింది. కానీ ఇప్పటి వరకు ఈ పని చేయక 8 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ పని నత్తనడకన జరుగుతుంది. దీని వలన రామారెడ్డి మండల కేంద్రం నుంచి దాదాపు 18 గ్రామాలు ఉంటాయి. అదేవిధంగా ఇటు మాచారెడ్డి మండల్ కావచ్చు, మన నిజామాబాద్ జిల్లా అయిన భీమ్గల్, సిరికొండ మరియు దర్పల్లి మండలాల ప్రజలు కూడా ఈ దారి వెంబడినే మన హైదరాబాద్ కావచ్చు, కామారెడ్డి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు తొందరగా ఆర్ఎన్బి అధికారులు స్పందించి మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. ఎందుకంటే ఇది కామారెడ్డికి కూతవేడి దూరంలో ఉన్న మండల రామారెడ్డి కంప్లీట్ చేయాలని మనం అనుకున్నామా లేదా? ఈ రోజు ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చినాం. స్టార్ట్ అయ్యే ముందు కోడింగ్ ఎక్కువయ్యి రాత్రి పబ్లిక్ ప్రెజర్ చేస్తే పోలీసులు మార్కెట్